ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంపిస్తామంటూ ఓ వ్యక్తి ఆయనకు ఫోన్ కాల్ చేయడంతో పాటు సందేశాలు కూడా పంపించడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి సోమవారం ఉదయం కూడా పదే కాల్స్ వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు. బెదిరింపు కాల్ సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి కోసం విజయవాడ నగరంలో సాయంత్రం నుంచి అన్వేషణ ప్రారంభించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో సోమవారం రాత్రి వరకు ఆచూకీ దొరకలేదు. పవన్ కళ్యాణ్ పేషీకి 9505505556 నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించారు. ఈ నెంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్ వచ్చినట్టు తేలింది. నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఆగమేఘాలపై గాలింపు చేపట్టిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడున్నది గుర్తించడం కష్టంగా మారింది. విజయవాడతో పాటు తిరువూరులోనూ గాలింపు సాగుతుంది. హోంమంత్రి అనితకు కూడా ఇదే నెంబర్ నుంచి గతంలో 2 సార్లు ఫోన్లు వచ్చాయి. సంభాషణ తేడాగా ఉండడంతో ఆమె కాల్ కట్ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పేషీకి కాల్స్ పై ఆమె స్పందించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడారు. తనకు కూడా ఆ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయని తెలిపారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. కాల్స్ వచ్చిన నెంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉంది. పోలీసులు ఆరా తీయగా అతడు తిరువూరు పట్టణంలోని వైద్య దంపతులకు బంధువుని తేలింది. వ్యసనాలకు బానిస కావడంతో అతను భార్య విడిచిపెట్టక నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువూరు వచ్చి బావమరిది దగ్గర తాగుడుకు డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక్కడ నివాసం ఉండడని, నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది.